వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. మన ఇండియన్ జాగ్రఫీలో ఈరోజు ఫిజికల్ జాగ్రఫీ అంటే ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియాలోని హిమాలయాస్ చూద్దాం. గ్రేటర్ హిమాలయాస్, ఇప్పుడు ట్రాన్స్ హిమాలయాస్ అయిపోయి గ్రేటర్ హిమాలయాస్. సో ఇదిగోండి, ఇవి ట్రాన్స్ హిమాలయాస్. దిస్ పార్ట్, ఈ లైట్ బ్లూ కలర్ది, సారీ ఇక్కడ నుంచి వస్తాయి ట్రాన్స్ హిమాలయాస్. ఇవి గ్రేటర్ హిమాలయాస్. నెక్స్ట్ ఉన్నది గ్రేటర్ హిమాలయాస్. సో గ్రేటర్ హిమాలయాస్ ఏంటంటే ఇవి మన ఇండియాలో ఉండే హిమాలయాస్. ట్రాన్స్ అంటే ఏంటి, మనకి బార్డర్లో లైన్లో ఉన్నాయి. మనకి చైనాకి, మనకి నేపాల్కి బార్డర్ లైన్లో ఉండేవి ట్రాన్స్ హిమాలయాస్. బట్ ఎక్స్క్లూజివ్ ఇండియాలో, ఎక్స్క్లూజివ్ మన దేశంలో మనకితో ఉన్న ఏంటంటే హిమాద్రీస్. వాటిని హిమాద్రీస్, గ్రేటర్ హిమాలయాస్ ఆర్ హిమాద్రీస్ అంటారు. ఇవి ఎంత రేంజెస్ అంటే 6000 యావరేజ్, వీటి హైట్ అంటే 6100 మీటర్స్ హై ఫ్రమ్ సీ లెవెల్. వాటి రేంజెస్ ఆల్ మేజర్ మౌంటైన్ రేంజెస్ లైక్ మౌంట్ ఎవరెస్ట్ దగ్గర నుంచి మనకి ధౌలగిరి, అన్నపూర్ణ, మకాలు రేంజెస్, ఇవన్నీ మనకి ఈ మన గ్రేటర్ హిమాలయస్. హిమాలకి అద్రి అంటే తెలుగు మీనింగ్, సంస్కృత్ మీనింగ్ వస్తే హిమ అంటే మంచు, మంచుకి అద్రి అంటే పీక్ అనమాట, అంటే బిగ్, అన్నిటికంటే పెద్దవాళ్ళని. సో అద్రి అంటే కొండ. సో ఈ వీటి రేంజెస్ ఎంత అంటే 120 to 190 కిలోమీటర్స్ స్ట్రెచ్ వాటిది. ఎంత అంటే ఇట్ రేంజెస్ ఫ్రమ్ 120 to 190 కిలోమీటర్స్. అంటే మళ్ళీ ఒక్కసారి ఈ బొమ్మకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి ఇక్కడ నుంచి మన గ్రేటర్ హిమాలయాస్ స్టార్ట్ అవుతాయి. ఈ రేంజెస్ ఇవి 120 నుంచి 190 కిలోమీటర్స్ వాళ్ళ స్ట్రెచ్ ఇక్కడ వరకు, అంటే ఆల్మోస్ట్ నియర్లీ అరుణాచల్ ప్రదేశ్ వరకు వాటి స్ట్రెచ్ ఉంటుంది. సో వీటిని దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ సెంట్రల్ యాక్సియల్ రేంజ్. ఎందుకంటే అవి ఇండస్ నుంచి ఎక్స్టెండ్ అవుతాయి కదా, అంటే మనం ఇక్కడ సెంట్రల్ యాక్సియల్ రేంజ్ అని ఎందుకంటాం అంటే బికాస్ ఆఫ్ దేర్ మిడిల్ పార్ట్ ఆఫ్ ది, అంటే అన్ని రేంజెస్ ఇటు ట్రాన్స్ హిమాలయాస్కిను ఇటు ఔటర్ అండ్ లెస్సర్ హిమాలయాస్కి మధ్యలో ఉంది కాబట్టి సెంట్రల్ యాక్సియల్ రేంజ్ అంటారు. ఇవి ఎక్కడి నుంచి ఎక్స్టెండ్ అవుతాయంటే వెస్టర్న్ పార్ట్లో ఇండస్ నుంచి, ఇంకా ఈస్టర్న్ పార్ట్లో బ్రహ్మపుత్ర నుంచి. మనం ఇందాకలు చూసాం వెస్ట్ కోస్ట్లో వెస్టర్న్ పార్ట్లో ఇండస్ ఇక్కడ నుంచి దిస్ పార్ట్, ఇంకా ఈస్టర్న్ పార్ట్లో బ్రహ్మపుత్ర వరకు గ్రేట్ హిమాలయాస్. ఆల్ హైయెస్ట్ మౌంటైన్ పీక్స్ మీరు చూసుకుంటే ఇక్కడ మనకి మౌంట్ ఎవరెస్ట్, కంచన్జంగా, బమ్లా, తర్వాత నామ్చా బర్వా, ఏంటి కైలాష్, మాన్సర్, ఇవన్నీ, తర్వాత అన్నపూర్ణ, మకాలు రేంజెస్, నందాదేవి, ఆల్ హైయెస్ట్ పీక్స్ ఆఫ్ ది వరల్డ్ ఎక్కడ కనిపిస్తాయి అంటే మనకి గ్రేటర్ హిమాలయాస్, హిమాద్రీస్లో కనిపిస్తాయి. సో ఇవి నార్త్లో స్టీప్ తక్కువ ఉంటాయి. అంటే ఇక్కడ మనకి అంటే కాశ్మీర్ ఏరియాలోని ఇక్కడి నుంచి ఎక్స్టెంట్ కదా ఇవి, ఇక్కడి నుంచి ఉన్నప్పుడు ఈ పార్ట్లో వాటి ఎత్తు తక్కువ. బట్ అవే కానీ నార్త్ నుంచి ఈ సౌత్ కిందకి దిగేటప్పుడు టువర్డ్స్ సౌత్ కిందకు వచ్చేసరికల్లా బాగా స్టీప్, బాగా ఎత్తుగా ఉంటాయి అన్నమాట. మోర్ టువర్డ్స్ ద స్టీప్. ఇక్కడ నుంచి కంటే ఈ దిస్ రేంజెస్ ఆఫ్ హిమాద్రీస్ ఆర్ వెరీ స్టీప్. నార్దర్న్ రేంజెస్ ఆఫ్ హిమాద్రీస్ ఆర్ గ్రేటర్ హిమాలయాస్ ఆర్ లెస్ ఇన్ స్టీప్. what you call like these ranges of Himalayas are more in steep. Southern part of the Himadris or greater Himalayas more in steep. ఇవి ఏంటి మన ఇందాక స్విచ్ జోన్ అని చూసాం, చెప్పాను కదా.
ఇది ట్రాన్స్ హిమాలయాస్, గ్రేటర్ హిమాలయాస్కి మధ్యన ఇగో ఇది సాంగ్పో రివర్ ఆర్ బ్రహ్మపుత్ర అన్నమాట. ఈ సాంగ్పో రివర్ గ్రేటర్ హిమాలయాస్ని ట్రాన్స్ హిమాలయాస్ని విడగొట్టే డివైడ్ లైన్ ఏంటంటే సాంగ్పో రివర్. ఏ నది గ్రేటర్ హిమాలయాస్కిను ట్రాన్స్ హిమాలయాస్కి మధ్యలో వాటర్ డివైడ్లా ఉంటుందంటే సాంగ్పో, అదే మన బ్రహ్మపుత్ర. దీన్ని సాంగ్పో రిఫ్ట్ ఇన్ ద నార్త్ అంటారు. సో ఆల్ గ్రేటెస్ట్ పీక్స్ అనుకున్నాం కదా. సో వాటిలో ఏంటి మనకు అందరికీ తెలుసు మౌంట్ ఎవరెస్ట్. మౌంట్ ఎవరెస్ట్ని ఏమంటారు? మౌంట్ ఎవరెస్ట్ని నేపాల్లోని సాగర్ మాత, టిబెట్ వాళ్ళు సాగర్ మాత అని పిలుస్తారు. ఇట్ ఈజ్ ఇన్ నేపాల్ అనమాట. టిబెటియన్స్ సాగర్ మాత అని పిలుస్తారు. ఆర్ చోమోలుంగ్మా అని కూడా. సో విచ్ పీక్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ సాగర్ మాత అంటే మౌంట్ ఎవరెస్ట్. హైయెస్ట్ పీక్ ఆన్ ది ఎర్త్, హైయెస్ట్ పాయింట్ ఆన్ ది ఎర్త్. దాని రేంజ్ ఎంతంటే 8848.86 మీటర్స్. సో దీన్ని సాగర్ మాత అంటారు. తర్వాత చోమోలుంగ్మా అని కూడా అంటారు. అవుట్ ఆఫ్ 28 పీక్స్ అంటే వరల్డ్ మొత్తం మీద 28 హైయెస్ట్ మౌంటైన్స్ ఉంటే 14 మన హిమాద్రీస్లోనే ఉన్నాయి, అంటే మన గ్రేట్ హిమాలయాస్లో ఉన్నాయి. అంటే ఇమాజిన్ చేయండి హౌ బిగ్ హౌ గ్రేట్ హిమాలయాస్ ఆర్ అని. సో వీటిలోని నెక్స్ట్ పీక్స్ ఏంటంటే కంచన్జంగా ఎంత అంటే 8598. ఇది ఎక్కడ ఉంటుందంటే సిక్కింలో ఉంటుంది. ఏ స్టేట్లో ఉంటుంది? సిక్కింలో ఉంటుంది. ఇది మన ఇది అనుకుంటాం కదా ఈ రేంజెస్. మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ ఇన్ నేపాల్, రైట్? మనకి నేపాల్ ఇలా ఉంటుంది కదా మన ఇండియాకి. సో మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ ఇన్ నేపాల్. ఈ పక్కనే సిక్కిం ఉంటుంది, చిన్న స్టేట్ మంది, ఇలా ఉంటుంది. సో ఇక్కడ కంచన్జంగా, దీని హైట్ ఏంటంటే 8598 మీటర్స్, 8598. నెక్స్ట్ హైయెస్ట్ పీక్ ఏంటి? ఇక్కడ ఉత్తరాఖండ్ ఉంటుంది. దీంట్లో నందాదేవి హైయెస్ట్ పీక్. నందాదేవి ఎక్కడ ఉంటుంది? 7816. సో ఇలాగ ఎక్స్టెండ్ అయిన తర్వాత హైయెస్ట్ పీక్ ఏదంటే మన అరుణాచల్ ప్రదేశ్లో నామ్చా బర్వా. మనం చెప్పుకున్నాం కదా నంగా పర్వత్ వెస్ట్లోంచి ఈస్ట్లో అరుణాచల్లో నామ్చా బర్వా వరకు మన హిమాలయాస్ ఎక్స్టెండ్ అయ్యి ఉన్నాయని. సో ఇది నామ్చా బర్వా. దీని హైట్ ఏంటంటే 7756. ఇది ఎక్కడుంటే అరుణాచల్ ప్రదేశ్లో. సో మొత్తం ప్రపంచంలో కల్లా ఎత్తైన పర్వతం ఇంకేంటుంది? మౌంట్ ఎవరెస్ట్ కంటే ఎత్తైన పర్వతం లేదు కదా. సో మౌంట్ ఎవరెస్ట్ అది ఎక్కడ ఉంటుంది? నేపాల్లో ఉంటుంది. ఆల్ హైయెస్ట్ పీక్స్ అంటే ప్రపంచం మొత్తం కల్లా 28 హైయెస్ట్ పీక్స్ ఉంటే దాంట్లో 14 మన హిమాద్రీస్లో ఉన్నాయంటే అది ఎంత ఎత్తైన పర్వతాలు చూసుకోండి. అందులో మౌంట్ ఎవరెస్ట్ నెంబర్ 1. సో దాని తర్వాత దీంట్లోని ఇవి మన పీక్స్. తర్వాత రివర్స్ ఏంటి చూద్దాం. ఈ గ్రేట్ హిమాద్రీస్లో ఇండస్, ఝీలం, చినాబ్, బ్యాస్, రావి, సట్లెజ్, గంగా అండ్ బ్రహ్మపుత్ర. ఇవన్నీ మనకి ఆల్మోస్ట్ అంటారు ఈ ఆరిజిన్ అయింది ఇండస్, బ్రహ్మపుత్ర ఆరిజిన్ అయింది మాత్రం ట్రాన్స్ హిమాలయాస్లో. సో కానీ మిగతా సట్లెజ్ కూడా ట్రాన్స్ హిమాలయాస్లో ఆరిజిన్ అయింది. మిగతా ఈ గంగా అండ్ యమున అంటే మన గంగోత్రి, యమునోత్రి ఉత్తరాఖండ్లోనే ఆరిజిన్ అయ్యాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్ రివర్స్ ఆఫ్ గ్రేటర్ హిమాలయాస్ ఏంటంటే గ్రేటర్ హిమాలయాస్ ఈజ్ అ బర్త్ ప్లేస్ ఆఫ్ సో మెనీ రివర్స్. అవి ఎక్కడ ఆరిజిన్ అంటే ఇండస్, ఝీలం, చినాబ్, బ్యాస్, సట్లెజ్, గంగా, యమున, బ్రహ్మపుత్ర అండ్ రావి. ఒక్కసారి మ్యాప్ చూద్దాం. ఇదిగోండి ఇండస్ ఆరిజిన్ అందరికీ తెలుసు. ఇది ఇండస్ ఇక్కడి నుంచి ఆరిజిన్ అయ్యి అలాగా మన లదాఖ్ రేంజ్ నుంచి వచ్చి
పాకిస్తాన్లో కలుస్తుంది. తర్వాత ఝీలం ఎక్కడ ఒరిజిన్ అవుతుంది? జమ్మూ కాశ్మీర్లో, కాశ్మీర్ వ్యాలీ నుంచి ఝీలం ట్రావెల్ చేస్తుంది. తర్వాత అది ఎక్కడ కలుస్తుంది? ఇండస్లో కలుస్తుంది. తర్వాత రావి, సట్లెజ్, చిన్నాబ్, ఇది ఉత్తరాఖండ్ కదా. దిస్ ఈజ్ ద ఆరిజిన్ ఆఫ్ గంగా. ఈ పక్కనే గంగా ఎక్కడ ఆరిజిన్ అయింది? గోముఖ్, గంగోత్రి దగ్గర గోముఖ్ అన్న గ్లేషియర్ నుంచి గంగా ఆరిజిన్ అయింది. యమునోత్రి అన్న ప్లేస్ నుంచి యమున ఆరిజిన్ అయింది. బ్రహ్మపుత్ర ఇక్కడ ఆరిజిన్ అయ్యి సాంగ్పోగా పిలువబడి ఇండియాలోకి అరుణాచల్ ప్రదేశ్లోకి ఎంటర్ అయ్యి అస్సాంలోకి ఎంటర్ అవుతుంది. సో ఆల్ మేజర్ రివర్స్ అన్నీ ఎక్కడ ఆఫ్ ఇండియా అన్నీ ఎక్కడంటే ఈ గ్రేట్ ఇండియన్ హిమాద్రీస్లోనే, గ్రేట్ హిమాలయాస్లోనే ఆరిజిన్ అయ్యాయి. సో ఇది అవి పీక్స్. హయ్యెస్ట్ పీక్స్ ఏంటంటే అన్డిస్ప్యూటెడ్ ఇండియాలో హయ్యెస్ట్ పీక్ ఏంటంటే మనం కంచన్జంగా తీసుకోవాలి. కంచన్జంగా ఎక్కడుంది? సిక్కింలో ఉంది. అలా ఇది ఏ రేంజ్లో ఉంది? హిమాలయస్లో ఉంది, గ్రేట్ హిమాలయాస్ ఆర్ హిమాద్రీస్లో ఉంది. అలా కాకుండా ఇండియా మొత్తంకి అంటే ఆక్యుపైడ్ ఇండియా కూడా, కాశ్మీర్ చైనా ఆక్యుపైడ్ ఇండియాలో కూడా ఏది అని తీసుకుంటే K2 తీసుకుంటాం. అది ఏ రేంజ్లో ఉంది? ట్రాన్స్ హిమాలయస్లో ఉంది, రైట్. విచ్ ఇస్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ఇండియా ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ ట్రాన్స్ హిమాలయాస్ అంటే K2. విచ్ ఇస్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ఇండియా బిలాంగ్స్ టు గ్రేటర్ హిమాలయాస్ అంటే కంచన్జంగా, రైట్. ఈ కన్ఫ్యూజన్ లేకుండా ఒక్క సెకండ్ చూసుకోండి, కంచన్జంగా అనమాట. సో రివర్స్ ఇవి ఇండస్, ఝీలం, చీనాబ్, బ్యాస్, రావి, సట్లెజ్, గంగా, యమునా, బ్రహ్మపుత్ర. సో దీంట్లో పాసెస్, ఈ పాసెస్ అన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ వీటిలోంచి మనకి క్వశ్చన్స్ కూడా ఎలాగంటే ఉల్టా అడగచ్చు, లేకపోతే ఏ స్టేట్స్ని కనెక్ట్ చేస్తాయి, ఏ కంట్రీస్ని కనెక్ట్ చేస్తాయి, ఏ ప్లేసెస్ని కనెక్ట్ చేస్తాయని. మామూలుగా అయితే దాంట్లో ఇంపార్టెంట్ పాసెస్ చూద్దాం మనం, చాలా ఉన్నాయి. బట్ లుక్ ఆఫ్ ఇంపార్టెంట్ ఏంటి? జోజిలా అనమాట. జోజిలా ఏంటి? శ్రీనగర్, ఇది ట్రై జంక్షన్. జోజిలా పాస్ ఇస్ ఇన్ ట్రై జంక్షన్. ఇదిగోండి జోజిలా. ఇది ఎక్కడంటే శ్రీనగర్, జమ్మూ, కార్గిల్ని కనెక్ట్ చేస్తుంది. ఏం కనెక్ట్ చేస్తుంది? కనెక్ట్స్ శ్రీనగర్, లే అండ్ కార్గిల్. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ పాస్ ఏంటి? బుర్జిల్ పాస్. బుర్జిల్ ఎక్కడ ఏం చేస్తుందంటే కాశ్మీర్ని, లదాఖ్ని కనెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ పెన్సిలా, అది కార్గిల్, కాశ్మీర్ వ్యాలీ నుంచి కార్గిల్. అంటే ఇప్పుడు కార్గిల్కి మనం వెళ్ళాలి అంటే పెన్సిలా పాస్ చాలా ఇంపార్టెంట్. అది కార్గిల్కి సప్లైస్ అన్ని వెళ్ళేది ఈ పాస్ నుంచే. నెక్స్ట్ బనిహాల్ ఈజ్ ఇన్ పీర్ పంజాల్ రేంజ్ అనమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ ఈ గ్రేటర్ హిమాలయాస్లో మన రేంజెస్లోకి వస్తే నెక్స్ట్ ఈజ్ పీర్ పంజాల్. అంటే లదాఖ్, జాస్కర్ రేంజ్ తర్వాత వచ్చేది మనకి పీర్ పంజాల్ రేంజ్. సో ఈ బనిహాల్ పాస్ ఎలా అంటే మీరు జమ్మూ నుంచి శ్రీనగర్ వెళ్ళడానికి బనిహాల్ పాస్ నుంచి క్రాస్ చేయాలి. కాకపోతే ఇది ఏంటవుతుందంటే చలికాలంలో అంటే స్నో సీజన్ టైంలో బాగా స్నోఫాల్ ఉంటుందని ఈ పాస్ 365 days ఓపెన్ ఉండదు, ఇది మూసిస్తారు. ఎందుకంటే మొత్తం స్నోతో నిండిపోతుంది. ఇలా ప్రాబ్లం ఉండకూడదని చెప్పి ఏం చేస్తారంటే జవహర్ టనల్ అని ఒక పెద్ద టనల్ కట్టారనమాట ఈ పాస్లోకి. దానివల్ల ఈ పాస్ ఈవెన్ వింటర్లో కూడా ఓపెన్ ఉంటుంది. బట్ మీరు న్యూస్లో చూస్తుంటారు జవహర్ టనల్లో బాగా మంచు పడడం వల్ల జవహర్ టనల్లో చాలామంది ఇరుక్కుపోయి ఉండిపోయారు అని. సో చూస్తారు. అది ఎక్కడంటే బనిహాల్ పాస్. దట్ ఈస్ కాల్డ్ బనిహాల్ పాస్. అమర్నాథ్ యాత్ర వెళ్ళాలంటే మనం బనిహాల్ పాస్ నుంచే వెళ్ళాలి. నెక్స్ట్ బనిహాల్ పాస్. తర్వాత చాంగ్లా అంటే ఇండియా చైనాని బార్డర్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఖార్డుంగ్లా ఇది లేలో ఉంటుంది. ఇది షియాక్ నది చూసాం కదా, ట్రిబ్యూటరీ ఆఫ్ ఇండస్. షియాక్కి నుబ్రా వ్యాలీకి ఇది గేట్వే. ఇట్స్ ఓపెనింగ్ ఆఫ్ షియాక్ ఇన్ నుబ్రా వ్యాలీ. నెక్స్ట్ ఇక్కడ నుంచే మనం సియాచిన్ గ్లేషియర్స్కి మన ఆర్మీ వాళ్ళు సప్లైస్ తీసుకువెళ్తారు.
ఎక్కడ ఫ్రమ్ విచ్ పాస్ డు ఇండియన్ ఆర్మీ టేక్ సప్లైస్ టు కార్గిల్ సియాచిన్ అంటే ఖార్డుంగ్లా అనమాట. ఇది చాలా తప్పుగా హైయెస్ట్ మోటరబుల్ రోడ్ అంటారు కానీ బట్ ఖార్డుంగ్లా ఈజ్ నాట్ ది హైయెస్ట్ మోటరబుల్ రోడ్. అది చాలా మిస్నామర్. అంటే అందరికీ ఖార్డుంగ్లా అంటే హైయెస్ట్ మోటరబుల్ రోడ్ అని, ఇది కాదు, అది ఉమ్లింగ్లా. ఖార్డుంగ్లా ఈజ్ నాట్ ది హైయెస్ట్ మోటరబుల్ రోడ్, అది ఉమ్లింగ్లా. ఓకే, సో సియాచిన్కి వెళ్ళాలి, సియాచిన్కి మన సప్లైస్ తీసుకురాలి. అక్కడ ఆర్మీ వాళ్ళు ఎలా వెళ్ళాలి అంటే ఖార్డుంగ్లా పాస్ నుంచే వెళ్ళాలి. ఇది స్ట్రాటజికల్లీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మన పొలిటికల్గా లేకపోతే డిఫెన్స్ వైజ్గా ఖార్డుంగ్లా ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాస్. నెక్స్ట్ ఈజ్ పీర్ పంజాల్లా. దీన్ని ఏం చేశారంటే 1947 పార్టీషన్ తర్వాత ఈ పీర్ పంజాల్ పాస్ని మూసేశారు. దాని ముందు వరకు సబ్ కాంటినెంట్లోని ఇండియన్ సబ్ కాంటినెంట్ ఉండేటప్పుడు ఈ పీర్ పంజాల్ పాస్ని వాడేవారు. ఎక్కడంటే జమ్మూ నుంచి శ్రీనగర్ వ్యాలీకి వెళ్తుంది. బట్ 1947 తర్వాత ఈ పాస్ని మూసేశారు. సో ఒక్కసారి ఇవి పాసెస్ మనం మ్యాప్లో చూద్దాము. సో ఇదిగోండి ఖార్డుంగ్లా, మన సియాచిన్ ఎక్కడ అనుకున్నాము? సియాచిన్ ఈజ్ ఇన్ ట్రాన్స్ హిమాలయాస్ కదా. సో ఇక్కడెక్కడ అగిల్లో వస్తుంది. సో ఖార్డుంగ్లా పాస్ నుంచే మనం సియాచిన్కి వెళ్తారు. నెక్స్ట్ జోజిలా, ఇది పీర్ పంజాల్. ఇప్పుడు ఈ పీర్ పంజాల్ పాస్ని మూసేశారనమాట, ఇది ఇప్పుడు లేదు. బనిహాల్ పాస్ ఇక్కడ ఉంది. ఇది ఎక్కడంటే ఇది ఇక్కడ జమ్మూ నుంచి కాశ్మీర్ వ్యాలీకి వెళ్ళడానికి బనిహాల్ పాస్. ఓకే, పెన్సిలా ఎక్కడికంటే కార్గిల్కి మన సప్లైస్ అవి తీసుకువెళ్ళడానికి జమ్మూ నుంచి కార్గిల్కి వెళ్ళాలి పెన్సిలా. తర్వాత బుర్జిలా అందరూ చూసాం. సో జోజిలా ఈజ్ అ ట్రై జంక్షన్ ఆఫ్ లే, కార్గిల్ అండ్ శ్రీనగర్. సో ఇది మన ఇవి జమ్మూ కాశ్మీర్ అండ్ లదాఖ్ యూనియన్ టెరిటరీస్లో ఉన్న పాసెస్ అనమాట. ఈ పాసెస్ అన్నీ ఎక్కడంటే జమ్మూ కాశ్మీర్ అండ్ లదాఖ్లోని. సో ఇక్కడ ఇవన్నీ ట్రాన్స్ హిమాలయన్ పాసెస్. సో ఇది ఇమ్సిలా ఏంటంటే ఇండియాకి టిబెట్కి మధ్యలో పాస్. చాంగ్లా కూడా ఇండియాకి టిబెట్కి, అంటే ఇప్పుడు చైనాకి అనుకోండి. సో ఈ పార్ట్ అంతా గ్రేటర్ హిమాలయాస్, హిమాద్రిలో పాసెస్. సో మీకు క్వశ్చన్లో ఇలాగ రావచ్చు, విచ్ పాస్ డస్ నాట్ బిలాంగ్ టు గ్రేటర్ హిమాలయాస్ ఆర్ హిమాద్రీస్ అని ఇచ్చి బనిహాల్ ఇవ్వచ్చు, పీర్ పంజాల్ అని, తర్వాత ఖార్డుంగ్లా అని, ఒక్క అగిల్ పాస్ అని ఇచ్చాడు అనుకోండి. సో ఆన్సర్ ఈజ్ అగిల్ పాస్. ఇది. సో విచ్ పాస్ ఈజ్ అ ట్రై జంక్షన్, ఇంకా ఇలా కూడా అడగచ్చు, విచ్ పాస్ ఈజ్ అ ట్రై జంక్షన్ ఆఫ్ లే, శ్రీనగర్ అండ్ లే, కార్గిల్ అండ్ శ్రీనగర్ అంటే జోజిలా అనమాట, జోజిలా పాస్. సో ఇది అడగచ్చు. ఇంకా నెక్స్ట్ ఎలా అంటే ఇన్ విచ్ పాస్ డస్ జవహర్ టనల్ ఇస్ సిట్యువేటెడ్, ఇన్ విచ్ పాస్ జవహర్ టనల్ ఇస్ సిట్యువేటెడ్ అంటే బనిహాల్ పాస్. ఎందుకంటే బనిహాల్ పాస్ శ్రీనగర్, జమ్మూ నుంచి శ్రీనగర్ వెళ్ళాలంటే బనిహాల్ పాస్ నుంచే వెళ్ళాలి. ఓకే, సో ఇవి జమ్మూ కాశ్మీర్ అండ్ లదాఖ్ యూనియన్ టెరిటరీస్లో ఉన్న పాసెస్. దీంట్లో ఇవేమొచ్చి గ్రేటర్ హిమాలయాస్ ఆర్ హిమాద్రి పాసెస్, ఈ పైవన్నీ ట్రాన్స్ హిమాలయన్ పాసెస్. సో నెక్స్ట్ వీటిలో ఉండే రివర్స్ చూద్దాం. ఇవి కూడా గ్రేట్ హిమాలయన్ పాసెసే, బట్ హిమాచల్లో, తర్వాత అరుణాచల్ ప్రదేశ్లో, సిక్కింలో ఉండే పాసెస్. ఇవి కూడా చూద్దాం. గ్రేట్ హిమాలయన్ పాసెస్లో ఇందాక మనం చూసింది జమ్మూ కాశ్మీర్ అండ్ లదాఖ్లో ఉన్న పాసెస్. ఇప్పుడు ఏంటంటే ఇవి కూడా గ్రేట్ హిమాలయన్ పాసెసే, బట్ దే ఆర్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్ అనమాట. స్టేట్ వైజ్ కూడా అడగచ్చు, ఏ పాస్ ఏ స్టేట్లో ఉంది అని. సో ఇదే హిమాచల్లోకి వస్తే బారాలాచాలా అనమాట. బారాలాచాలా అది హిమాచల్ని జమ్మూ కాశ్మీర్ని కనెక్ట్ చేస్తుంది.
విచ్ పాస్ కనెక్ట్స్ టూ యూనియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ అండ్ తర్వాత హిమాచల్ ప్రదేశ్ అని అడిగితే బారాలాచాలా. నెక్స్ట్ అందరికీ తెలుసు రోహతంగ్ పాస్. రోహతంగ్ పాస్ ఈజ్ వెరీ ఫేమస్, చాలా పెద్ద టూరిస్ట్ ప్లేస్. ఇది ఎక్కడ హిమాచల్లో ఎక్కడ ఏ మౌంటైన్స్లో మధ్యలో పాస్ అంటే కుల్లు స్పిటి హిమాచల్లో అనమాట. కుల్లు స్పిటిలోని స్పిటి ఈజ్ ఎ వ్యాలీ. దాన్నే మనం లాహౌల్ స్పిటి దాన్ని ఏంటంటారంటే ఐస్ డెజర్ట్ ఆఫ్ ఇండియా అంట, స్నో డెజర్ట్ ఆఫ్ ఇండియా. మామూలుగా డెజర్ట్ అంటే ఇసుక ఎండ అది ఎక్కువ ఉంటుంది, బట్ స్నో డెజర్ట్ ఆఫ్ ఇండియా అంటే స్పిటి అనమాట. అక్కడ ఎప్పుడు భయంకరంగా స్నో ఉంటుంది. రోహతంగ్ పాస్ ఎక్కడుంది? హిమాచల్ ప్రదేశ్లో. ఇట్స్ అ మోస్ట్ ఫేమస్ టూరిస్ట్ స్పాట్. ఇక్కడ ఎంతంటే చాలా అసలు భయంకరంగా ట్రాఫిక్ జామ్ అయి ఉంటుంది. ఎప్పుడు చూసినా టూరిస్టులతోని ఒక పైనుంచి చూస్తే నార్మల్గాను పావుల్లాగా అసలు ఆ కొండ నుంచి ఒకదాని వెనకల కార్లు ఉంటూనే ఉంటాయన్నమాట. ఒక చైన్ లాగా మాలాలా ఉంటుంది. సో ఈవెన్ ఆర్మీ వాళ్ళు కూడా ఈ పాస్ని యూజ్ చేస్తారనమాట, రోహతంగ్ పాస్ని. నెక్స్ట్ ఈజ్ షిప్కీలా ఎక్కడుందంటే ఇండియా చైనా బార్డర్. చైనా బార్డర్ అంటే ఇప్పుడు టిబెట్ని చైనా తీసేసుకుంది కాబట్టి, ఆక్యుపై చేసేసింది కాబట్టి, సో అందుకే ఇండియా చైనా బార్డర్ అంటాం. యాక్చువల్గా ఇండియా టిబెట్ ఝీలం గాజ్ దగ్గర ఉంది. ఇవి హిమాచల్ మన ఇదిగోండి రోహతంగ్ పాస్ ఎక్కడంటే కులు అండ్ స్పిటి వ్యాలీని కనెక్ట్ చేస్తుంది అనమాట. ఇది షిప్కీలా ఇండియా చైనా బార్డర్. అంటే ఇది టిబెట్, బట్ టిబెట్ అని చైనా ఆక్యుపై చేసింది కాబట్టి ఇండియా చైనా బార్డర్. నెక్స్ట్ ఈజ్ ఇది బారాలాచాలా. జమ్మూ కాశ్మీర్ని హిమాచల్ని ఈ రెండు స్టేట్లని కలిపే పాస్ ఏంటంటే బారాలాచాలా. అంటేనే పాస్ కదా, మరి బారాలాచాలా పాస్ అనక్కర్లేదు, బారాలాచాలా అంటే చాలు. ఇది నెక్స్ట్ దేబ్సా పాస్. అంటే ఇది ఎక్కడంటే ఇక్కడ దేబ్సా ప్లెయిన్స్లోకి కనెక్ట్ చేస్తుంది ఇది. సో ఇవి హిమాచల్లో గ్రేటర్ హిమాద్రీస్లో హిమాచల్లో ఉండి మోస్ట్ ఫేమస్ పాసెస్ అనమాట. షిప్కీలా ఇండియా చైనా బార్డర్లోని, రోహతంగ్ పాస్ కులు అండ్ స్పిటి వ్యాలీకి, తర్వాత బారాలాచాలా జమ్మూ కాశ్మీర్ అండ్ హిమాచల్. నెక్స్ట్ దేబ్సా ప్లెయిన్స్ అనమాట, కులు దేబ్సా ప్లెయిన్స్. సో నెక్స్ట్ మళ్ళీ ఈ గ్రేట్ హిమాద్రీస్లోని ఇంకో స్టేట్లో ఉండే పాసెస్ చూద్దాం. జమ్మూ కాశ్మీర్ చూసాము, తర్వాత లే లదాఖ్ చూసాము, ఇప్పుడు హిమాచల్ చూసాము. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం ఉత్తరాఖండ్లో చూద్దాం. ఉత్తరాఖండ్లో చాలా ఫేమస్ పాస్ అంటే లిపు లేక్ అనమాట. ఇది లిపు లేక్ ఎక్కడ అంటే దీన్ని కూడా ట్రై జంక్షన్ అంటారు. ఇక్కడ 3 కంట్రీస్ని కలుస్తాయి. అదేంటంటే ఇండియా నేపాల్ అనమాట. ఇండియా టిబెట్ అండ్ నేపాల్. కైలాష్ మాన్సరోవర్ వెళ్ళాల్సిన యాత్రికులు అందరూ లిపు లేక్ నుంచే వెళ్తారు. దట్ ఈస్ ద ఓన్లీ. అంటే ఇప్పుడు నేపాల్ నుంచి కైలాష్ మాన్సరోవర్ వెళ్తే మాత్రం ఇది అక్కర్లేదు, బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా సెలెక్ట్ చేయబడి కైలాష్ యాత్ర వెళ్ళాలనుకుంటే లిపు లేక్ నుంచి వెళ్ళాలన్నమాట. ఇట్స్ వెరీ డేంజరస్ పాస్. చాలా ల్యాండ్ స్లైడ్స్, అంటే మామూలు టైంలో అయితే వర్షాకాలం అయితే రాక్ స్లైడ్స్ ల్యాండ్ స్లైడ్స్ అవుతాయి. అదే చలికాలం అయితే అవలాంచెస్, మంచు గడ్డ కట్టేసి అవలాంచెస్ అవుతాయి అన్నమాట. సో లిపు లేక్ ట్రై జంక్షన్ ఆఫ్ ఇండియా, నేపాల్ అండ్ టిబెట్. సో ఈ 3 పర్వతాలు 3 దేశాల మధ్య ఉంది. కైలాష్ మాన్సరోవర్ వెళ్ళాల్సిన యాత్రికులందరూ లిపు లేక్ నుంచే వెళ్తారు. సో నెక్స్ట్ ఈజ్ మాణా అనమాట. ఈ మాణా ఇది ఎక్కడుందంటే ఉత్తరాఖండ్లో. ఇది ఎక్కడ అంటే కరెక్ట్గా బద్రీనాథ్ నుంచి ఒక 40 కిలోమీటర్స్, 15 కిలోమీటర్స్. చాలా అంటే దిస్ ఇస్ యాక్చువల్గాను ఇక్కడ మీరు ఎవరైనా బద్రీనాథ్ వెళ్ళి ఉంటే అక్కడ ఒక షాప్ కూడా ఉంటుందన్నమాట, భారత్ కా ఆఖరి చాయ్ దుకాన్ అని చెప్పేసి. సో మాణా ఈజ్ ఇన్ ఉత్తరాఖండ్. ఇది ఎక్కడంటే ఇండియా టిబెట్ బార్డర్ అనమాట. సో దిస్ ఈజ్ ఇన్ విచ్ టూరిస్ట్ ప్లేస్ అంటే బద్రీనాథ్. సో ఇది మాణా.
నెక్స్ట్ ఈజ్ నీతి పాస్. ఈ నీతి పాస్ కూడాను ఉత్తరాఖండ్లోనే, అది కూడా ఇండియా టిబెట్ బార్డర్ చేస్తుంది. ఇది ఇండియా టిబెట్ బార్డర్ బద్రీనాథ్కి దగ్గరున్న పాస్ ఏది అంటే మాణా పాస్ అంటారు. నెక్స్ట్ ఇది ఇప్పుడు ఒకసారి ఈ మ్యాప్లో చూసిద్దాం. సిక్కింలో ఉండే పాసెస్ చూద్దాం. సిక్కింలో చాలా ఫేమస్ మనకి నాథులా అనమాట. అది దేనికి బార్డర్ చేస్తుందంటే ఇండియా చైనాకి అనమాట. నాథులా పాస్ ఇస్ వెరీ ఫేమస్. ఇండియా ఏ 2 కంట్రీస్ మధ్య కనెక్ట్ చేస్తుందంటే ఇండియా చైనాని. ఇది 1962 వార్ తర్వాత దాన్ని మూసేశారనమాట. అంటే మనం చైనీస్ అగ్రెషన్ తరలో ఓడిపోయాం కదా, చాలా భయంకరంగా డివాస్టేటింగ్గా ఓడిపోయాము. సో 1962 తర్వాత ఈ పాస్ని ఆపేశారు, ఇది ఎవరికి లేకున్నాను. బట్ 2006లోని దీన్ని రీఓపెన్ చేశారు ఫర్ ట్రేడ్ ప్రాసెస్ అనమాట. చాలా పెద్ద ప్రాసెస్ అయింది. మళ్ళీ ట్రేడ్ కోసం, మళ్ళీ ఇండియాకి చైనాకి ట్రేడ్ నడపడం కోసం అని చెప్పి 2006లో నాథులా పాస్ని మళ్ళీ ఓపెన్ చేశారు. ఇది ఫస్ట్ అండి 1962 చైనీస్ అగ్రెషన్ తర్వాత మూసేశారు. సిక్కింలో ఉంటుంది ఇది. ఇది ఇండియా చైనాకి కనెక్టివిటీ అనమాట. ఇండియా చైనాకి ఇట్స్ అ లింక్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా. నెక్స్ట్ ఈజ్ జెలెప్లా. ఇది సిక్కిం భూటాన్ని కలుపుతుంది. సిక్కింని భూటాన్ని కలుపుతుంది. ఇది ఎక్కడ ఉంటుంది? చుంబీ వ్యాలీ దగ్గర ఉంటుంది అనమాట. మనకి ఈవెన్ హిమాలయాస్లోకి సంబంధించిన వ్యాలీస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో చుంబీ ఈజ్ వన్ ఆఫ్ ది ఫేమస్ వ్యాలీ. ఎక్కడ అంటే సిక్కింలో. దీని పేరు జెలెప్లా. జెలెప్లా అంటే ఏ కంట్రీస్ని కనెక్ట్ చేస్తుందంటే సిక్కిం అండ్ భూటాన్. భూటాన్ ఈజ్ ది మౌంటైన్ కింగ్డమ్ అనమాట. భూటాన్ ఈజ్ కాల్డ్ మౌంటైన్ కింగ్డమ్. అక్కడ ఇంకా రాజు పరిపాలన ఉంది భూటాన్లో. అవి సిక్కింలో ఉండే పాసెస్. సిక్కింలోని 2 ఇంపార్టెంట్ పాసెస్ ఉన్నాయి, నాథులా అండ్ జెలెప్లా. నాథులా ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. నాథులా ఇండియా చైనాతో మనకి కనెక్టివిటీ ఉంది. మూసేశారు 2006లో, మళ్ళీ రీఓపెన్ చేశారు. తర్వాత ఇంకొకటి జెలెప్లా, అదేంటి భూటాన్తో లింక్ కనెక్టివిటీ అనమాట. నెక్స్ట్ పాస్ ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్లో. ఇవి అరుణాచల్ ప్రదేశ్లో నాకు తెలిసి ఇప్పుడు మనకి చైనాకి అరుణాచల్ దగ్గర చాలా టెన్షన్స్ నడుస్తున్నాయి కాబట్టి ఈ పాసెస్ మోస్ట్లీ మనకి వీటి చుట్టూ ఏమైనా క్వశ్చన్స్ ఒకటైనా రావచ్చు అనేది ఐ ఫీల్ సో. ఎందుకంటే కరెంట్ ఇష్యూస్లో అరుణాచల్, చైనా, ఇండియా మన బార్డర్ ఇష్యూస్ ఉన్నాయి. సో ఈ పాసెస్ మీద ఏవైనా ఆ జాగ్రఫీ రీజన్ చుట్టూ ఏమైనా అడగచ్చు. సో వీటిల్లో ఇంపార్టెంట్ పాసెస్ ఏంటంటే బోమ్డీలా అనమాట. ఇది ఎక్కడ బార్డర్ చేస్తుంది అంటే భూటాన్, అరుణాచల్ ప్రదేశ్ అండ్ లాసా. ఇది మళ్ళీ ట్రై పాయింట్ జంక్షన్, భూటాన్, అరుణాచల్ ప్రదేశ్ అండ్ లాసా. నెక్స్ట్ ఈజ్ దిహాంగ్ పాస్. దిహాంగ్ అంత ఇంపార్టెంట్ కాదు, ఓకే. తర్వాత దిహాంగ్ పాస్ ఎక్కడుంది అంటే దిహాంగ్ వ్యాలీ, అరుణాచల్ ప్రదేశ్లో దిహాంగ్ వ్యాలీ. ఎందుకంటే మనం చూసాం కదా, ఈ హిమాలయాస్ ఇలాగ వచ్చి ఇలా బెండ్ తీసుకుంటే సౌత్ బెండ్ టర్న్. సో దిహాంగ్ పాస్. తర్వాత ఇది దిపేర్ పాస్. దిపేర్ పాస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఇండియా, చైనా, మయన్మార్, ఇది స్ట్రాటజికల్గా మళ్ళీ ట్రై జంక్షన్. అన్ని పాసెస్ 365 డేస్ ఓపెన్ ఉండవు, సంవత్సరం అంతా ఓపెన్ ఉండవు. ఎందుకంటే మంచు పడుతుంది కాబట్టి కొన్ని రోజులు ఆ పాస్ని మూసిస్తారు. ఆ రోడ్కి ఎవరికి ఎంట్రీ ఇవ్వరు. ఎందుకంటే మళ్ళీ ఇష్యూస్, డిఫెన్స్ ఇష్యూస్ వస్తాయి, తర్వాత బార్డర్ ఇష్యూస్ ఉంటాయి, ఎవరైనా ఇల్లీగల్గా మన దేశంలోకి వచ్చేయచ్చు అని చెప్పి మూసిస్తారు చలికాలంలో, వాటిలో బాగా మంచు ఉండేటప్పుడు. కానీ కొన్ని పాసులు మాత్రం 365 డేస్ ఓపెన్ ఉంటాయి. వాటిలో ఏంటంటే దిపేర్ పాస్ అనమాట. ఈ దిపేర్ పాస్ ఏంటి? ట్రై జంక్షన్ ఇండియా, చైనా అండ్ మయన్మార్కి. ఇండియా, చైనా, మయన్మార్కి ట్రై జంక్షన్. తర్వాత ఇది ఇంకా మిగతావన్నీ ఓకే, అంటే పాస్ పేరు తెలుసుకోవాలి, బట్ అంత స్ట్రాటజిక్ లొకేషన్స్, స్ట్రాటజిక్లు ఏమీ లేవు ఇంపార్టెన్స్. ఇంకోటి యోంగ్యాప్ పాస్, తర్వాత చంకన్ పాస్, తర్వాత కుంజువాంగ్ పాస్, తర్వాత హుపన్గాన్ పాస్. ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ పాస్ వస్తే అరుణాచల్ ప్రదేశ్లో లేక్ పానీ పాస్ అనమాట. ఈ లేక్ పానీ పాస్ కూడా ఇంపార్టెంట్. ఇది అరుణాచల్ ప్రదేశ్కి, మయన్మార్కి, ఓన్లీ 2 మన కంట్రీస్కి, అరుణాచల్ ప్రదేశ్ అండ్ మయన్మార్. ఇది మాత్రం
అరుణాచల్ ప్రదేశ్, చైనా అండ్ మయన్మార్. ఇది కూడా 365 days ఓపెన్. ఈ పాస్ కూడా 365 days ఓపెన్ ఉంటుంది. ఇవి మన అరుణాచల్లో పాసెస్. ఇది బోమ్డీలా. నెక్స్ట్ యాంగ్, ఇది చూసాం కదా. ఇది దిహాంగ్ ట్రై జంక్షన్. ఇది దిపేర్. ఇది దిహాంగ్ 365 days ఉంటుంది. ఇండియా, చైనా అండ్ మయన్మార్. ఈ లేక్ పానీ కూడా ఇండియా అండ్ మయన్మార్. సో హుపన్గన్ కూడా ఇండియా అండ్ మయన్మార్. ఇది చంకన్ పాస్. సో ఇవి అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న ఇంపార్టెంట్ పాసెస్. గ్రేటర్ హిమాలయాస్లో పాసెస్ తర్వాత గ్లేషియర్స్, ఇంపార్టెంట్ గ్లేషియర్స్ చూస్తే మన ట్రాన్స్ హిమాలయాస్లో చూసాం సియాచిన్, బల్తోరా, ఇవన్నీ ఇంపార్టెంట్ గ్లేషియర్స్. దీంట్లో ఏంటంటే రోంగ్బక్ గ్లేషియర్ అన్నమాట, లార్జెస్ట్ ఇన్ హిమాద్రి. రోంగ్బక్ గ్లేషియర్ లార్జెస్ట్ అంటే ఇంకా ఈ రేంజ్కి హిమాద్రీస్లోకి ఏది లార్జెస్ట్ అంటే రోంగ్బక్, RONGBUK, రోంగ్బక్ గ్లేషియర్. తర్వాతది గంగోత్రి గ్లేషియర్. అందరికీ తెలుసు గంగోత్రి గ్లేషియర్ ఉత్తరాఖండ్లో ఉంది అని. ఇక్కడ నుంచి దిస్ ఈజ్ ద ఆరిజిన్ ఆఫ్ గంగా. నెక్స్ట్ ఇది జేము అనమాట, జేము గ్లేషియర్. సో ఈ ఇంపార్టెంట్ గ్లేషియర్స్ గ్రేటర్ హిమాలయస్లో అంటే రోంగ్బక్, గంగోత్రి అండ్ జేము. తర్వాత ఇవి ఈ ట్రాన్స్ గ్రేట్ హిమాద్రీస్ లెస్సర్ హిమాలయాస్తో ఎలా సెపరేటెడ్ అయ్యాయంటే విత్ లాంగిట్యూడినల్ వ్యాలీస్ విచ్ దే ఫిల్డ్ విత్ సెడిమెంట్స్. అంటే ఇవి మన హిమాలయాస్, ఇది ట్రాన్స్ హిమాలయాస్ అనుకోండి, ఇది గ్రేటర్ హిమాలయాస్, ఇది లెస్సర్ హిమాలయాస్, ఇది అవుటర్ హిమాలయాస్ కదా. ఇక్కడ ఏమైందంటే సెడిమెంట్స్, అంటే ఈ నదులు అన్నీ తెచ్చే సెడిమెంట్స్ అన్నీ ఒక డివైడ్ లైన్ లాగా గ్రేటర్ హిమాలయాస్కి లెస్సర్ హిమాలయాస్కి మధ్యన ఒక బౌండరీ లైన్ లాగా ఉంటాయన్నమాట. ఎందుకంటే ఇక్కడ నుంచి వచ్చే నదులన్నీ మొత్తం రకరకాల నదులన్నీ ఇక్కడ సెడిమెంట్స్ వదిలేసి వెళ్ళిపోతున్నాయి. సో ఇది ఒక బార్డర్ లైన్ లాగా తయారవుతుంది. ఈ సెడిమెంట్స్తో తయారైన ఊర్ని డూన్స్ అంటారు. ద ఫేమస్ మనకి డూన్స్, ఆల్ హిల్ స్టేషన్స్. సో క్వశ్చన్ ఇలా కూడా రావచ్చు, డూన్స్ ఆర్ ది రెమినెన్స్ ఆఫ్ వాట్ అంటే లాంగిట్యూడినల్ వ్యాలీస్. ఇవి ఇగో దిస్ ఇస్ సంథింగ్ లైక్ దిస్. ఇప్పుడు ఇలా మన గ్రేటర్ హిమాలయాస్ ఉంటే ఇక్కడ వచ్చేది వ్యాలీస్ కదా. రెండు కొండలు ఇలా ఉంటే ఈ మధ్యలో ఉండేది వ్యాలీ కదా. సో ఈ పైన వచ్చిన రివర్స్ అన్నీ ఏం చేస్తాయి, ఫ్లో అయినవన్నీ ఇక్కడ వదిలేస్తాయి, వీటి సెడిమెంట్స్ కింద ఫామ్ అవుతాయి. సో ఇక్కడ వచ్చేవి లాంగిట్యూడినల్. ఈ వ్యాలీస్ వల్ల ఈ ప్లేసెస్ ఎక్కడైనా సెటిల్మెంట్స్ ఎక్కడుంటాయంటే కొండల పైన ఎవరు మనుషులు నివసించలేరు, అంటే చాలా తక్కువ. పాపులేషన్ ఎక్కువ ఎక్కడ నివసిస్తుందంటే వ్యాలీస్లో ఉంటుంది. కాశ్మీర్ వ్యాలీ, కుల్లు వ్యాలీ, మనాలి. సో ఇవన్నీ ఏంటి వ్యాలీస్లోనే నివసిస్తారు. ఎందుకంటే ఈ కొండ మీద క్లైమేట్కి, గాలికి, వానకి, వర్షానికి, ఎండకి మనుషులు తట్టుకోలేరు. వ్యాలీ అనుకోండి ప్రొటెక్టెడ్గా ఉంటుంది, అక్కడ చక్కగా రివర్ ఫ్లో ఉంటుంది, కల్టివేషన్కి బాగుంటుంది, కొంచెం స్పేస్ ఉంటుంది, అన్నిటికీ బాగుంటుంది. సో సెటిల్మెంట్స్ అన్నీ వ్యాలీస్లోనే ఉంటాయి. సో ఈ నదులు అంటే హిమాద్రి నుంచి వచ్చిన, గ్రేటర్ హిమాలయస్ నుంచి వచ్చిన నదులు ఇక్కడ వదిలేసినవే సెడిమెంట్స్, లెస్సర్ హిమాలయాస్ దగ్గర వదిలేసిన వాటినే డూన్స్ అంటారనమాట. అక్కడ ఊర్లు తయారయ్యి వాటిని డూన్స్ అంటారు. దాంట్లో మనకి ఫేమస్ డూన్స్ అంటే పట్లీ డూన్, చకుంబా డూన్, దెహ్రాదూన్. అందరికీ దెహ్రాదూన్ తెలుసు. కోట్లీదూన్, పట్లీదూన్, దెహ్రాదూన్, ఇవన్నీ హిల్ స్టేషన్స్ అనమాట. హిల్ స్టేషన్స్ ఎక్కడ వచ్చాయంటే longitudinal valleys, sediments in the longitudinal valleys by rivers of greater Himalayas.